చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనములో, కొట్టువానికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరిగివారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనములో, అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 38వ వచనములో, ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు, ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. యెషయా గ్రంథము 53:2లో, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం, అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనలని వాడుగాను వడెను. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఇందులో 2 భాగాలు ఉంటాయండి. మత్తయి సువార్త 26:67, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనని గుద్దిరి. అలాగే 2వ భాగము 26వ అధ్యాయంలో 68వ వచనం, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని చెప్పారు. అంటే ఆయనకి స్వరూపము లేకుండా తృణీకరించబడిన వాడిగా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనములో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పేతురు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రోన మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, అయినను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినం ఆయన మరలా లేతును. 19వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. యెషయా గ్రంథం 53:6లో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. అప్పుడు యేసు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడిదరు, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టు